మొదటి పేతురు 3వ అధ్యాయము 8 నుండి 12వ వచనం వరకు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదరి ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులై ఉండుడి. ఇక్కడ భార్యాభర్తల విషయంలో పై వచనాల్లో భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, వారికి ఉండవలసిన గుణాలు ఎటువంటివి, వారి ప్రేమ ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా చూస్తూ వచ్చాం. బైబిల్లో అనేక మంది స్త్రీ పురుషులు అనగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏకీభించి వారి కుటుంబాలను కట్టుకున్న వారు ఉన్నారు, ఏకీభించక కూలగొట్టుకున్న వారు ఉన్నారు, దేవుని యొక్క ఆశీర్వాదం పొందకుండా శాపాన్ని పొందిన వారు కూడా అనేక మంది భార్యాభర్తలు భక్తిహీనులుగా ఉన్నవారు కూడా బైబిల్లో ఉంటూ వచ్చారు. ఈ దినాల్లో కూడా యేసుప్రభుని అంగీకరించాం. నూతన స్వభావం ఉంది. ప్రభుకి అన్ని విషయాలు విధేయులై ఉండాలి. స్త్రీలు కానీ పురుషులు కానీ భార్యలు కానీ భర్తలు కానీ పిల్లలు కానీ. అయినప్పటికీ శరీరతత్వం భక్తిహీనత చోటు చేసుకుంటుంది కనుక ఈ హెచ్చరికలు ప్రతి వారికి ప్రతిరోజు కూడా అవసరం. కొంతమంది ఏమవుతున్నారంటే కఠిన చిత్తులైపోయి తమ చిత్తాన్ని మార్చుకోవట్లేదు, తన ఇష్టాలను మార్చుకోవట్లేదు, దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా సరిదిద్దుకోవట్లేదు. ఆ కారణం చేత కొంతమందికి భార్యకో భర్తకో ఒకరిని బట్టి ఒకరికి ఇబ్బంది కలుగుతుంది. వారు ఆత్మీయంగా స్థిరంగా ఉండలేకపోతున్నారు. ఎప్పుడు కూడా దుఃఖంతో కాలం గడపవలసి వస్తుంది. అలాగా కొంతమంది భర్తలు కూడా భార్యల ద్వారా కూడా ఇబ్బంది పడేవారుగా ఉన్నారు. కాబట్టి నాకు అక్కడక్కడి నుంచి ఫోన్లు వస్తూ ఉంటాయి కనుక నాకు అర్థమవుతూ ఉంటుంది. నేను కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. అయితే ఎవరు ఏది చెప్పినప్పటికీ కూడా అది వాక్యానుసారంగా ఉందో లేదో చూసుకోవాలి. వారి ప్రవర్తన ఫలాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇలాగ ఉండాలి అని ఇక్కడ రాసింది. 8వ వచనంలో మీరందరూ మొట్టమొదటిగా ఏక మనస్కులై ఉండాలి. ఏక మనస్సు అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞ. దీన్ని అర్థం చేసుకోవడానికి దేవుని యొక్క ఆజ్ఞల విషయంలో ఐక్యత కలగాలి. ఐక్యత. ఇప్పుడు ఆదాము అవ్వలకి దేవుడు ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు, దాని పండు తినవద్దు, తినదినము నిశ్చయముగా సత్యదననే మాట దేవుడు చెప్పాడు. అయితే ఇద్దరికీ చెప్పాడు. అయితే ఏమైపోయింది? ఆమె వెళ్ళిపోయింది. అంటే ఆజ్ఞ విషయంలో వారిద్దరూ ఏక మనసుగా కలిగిన వారు వెళ్ళారు. అయితే ఆదాము దూరంగానే ఉన్నాడు, కానీ ఈమెం చేసిందంటే దురాశకు లోనైపోయి ఏడలో పడి మరలు కలుపబడి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి ఆ సర్పంతో సంభాషణ పెట్టుకుని ఆమె చెప్పిన మాటలకి ముద్దురాలైపోయి పాము చెప్పిన మాట, సర్పం చెప్పిన మాటకి ముద్దురాలైపోయి ఆది సర్పం ఘట సర్పం చెప్పిన మాటలకు ముద్దురాలైపోయి అమాయకంగా ఉన్న ఆ స్త్రీ ఏం చేసిందంటే దేవుని యొక్క ఆజ్ఞను విస్మరించింది, ఉల్లంఘించింది. తద్వారా దేవుడితో ఏకీపించు. మొట్టమొదటిగా దేవుని వాక్య విషయంలో ఆజ్ఞ విషయంలో దేవునితో ఏకీపించారు. తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏకీపించారు. ఆజ్ఞ అందరికీ ఒకటి, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే
మీ మాట వినపట్టలేదు. బ్రదర్ మీ వాయిస్ కట్ అయిపోతుంది లేదు అసలు. నీతి క్రియలు చేసిన దానికి ఆలోచించవలసిన పని లేదు. కనుక అందుకనే ముందు దేవునితో ఐక్యత కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని సరిగా నేర్చుకోవాలి. దానికి ఇద్దరు నేర్చుకోవాలి. అందుకని దినాల్లో ఎక్కువ సహోదరులే వింటున్నారు, సహోదరులే అభ్యాసం చేస్తున్నారు. కానీ సహోదరులు చాలా తక్కువ ఈ బీజీ అని ఆ బీజీ అని ఏదైతే చేస్తున్నారు. కనుక అటువంటి వారు దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు. దేవుని వాక్యాన్ని ఎరిగిన వారికి ఇబ్బందికరంగానే ఉంటుంది. వారి ప్రవర్తన ఎప్పుడు కూడా శరీర అనుసారంగా ఉంటుంది. అందుకనే అటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు వారిని దర్శించాలి, సరిచేయాలి. దేవుడు కూడా వెంటనే క్రియ చేయట్లేదు. వారు భార్యాభర్తలు కాబట్టి మార్చుకోవాలని టైం ఇస్తున్నాడు, సమయం ఇస్తున్నాడు. వారు సద్వినియోగం చేసుకుని సరి చేసుకోవాలి. ఎవరైనా సరే అంతవరకు కొద్దిగా ఓర్పు కలిగి నడుచుకోవాలి. సో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు పట్టు వదలకుండా కొద్దిగా ముందుకు సాగుతూ రావాలి. వాక్యాన్ని వారు పాటించేవారు ఉండాలి. మొట్టమొదటిగా ఏక మనస్కులై ఉండాలి. ఒకరి సుఖ దుఃఖములు వారు బాధపడి ఉండాలి. మొట్టమొదటిగా సుఖ దుఃఖాలు ఇంట్లో నేర్చుకోవాలి. భార్య బాధపడుతుంటే తన దుఃఖంలో కూడా పాలు పంచుకోవాలి. భర్త కూడా బాధపడుతుంటే భార్య కూడా పంచుకోవాలి. వెంటనే నిజమైన ప్రేమ చూపించాలి. కనుక ఆ విధంగా కాబట్టి ఒకరి సుఖ దుఃఖాలు ఒకరు పాల్పడినప్పుడు మనం ఇతరుల యొక్క సంఘంలో ఉన్న వారు కానీ ఇతరుల యొక్క సుఖ దుఃఖాల్లో కూడా పాల్పొందాం. ఇక్కడ కేవలం దుఃఖంలో అని మాత్రమే లేదు, కానీ ఒకరు నవ్వితే నవ్వాలి, ఏడిస్తే 12 రాసిన పత్రిక 15. నవ్వే వారితో ఉన్నప్పుడు వారు సంతోషంగా ఉంటారు. ఏదైనా కొద్దిగా కొరత వచ్చినప్పుడు వారు దుఃఖకరంగా ఉంటారు. వారి సుఖ దుఃఖాల్లో కూడా పాల్గొన్నారు. యేసుక్రీస్తు ప్రభు కూడా అట్లాగే చేశారు. ఎందుకంటే లాజరు చనిపోయినప్పుడు మరియా మార్త వారు దుఃఖంలో ఉన్నారు. ఆ రోజుల్లో వాళ్ళు 40 రోజులు ధర్మశాస్త్ర ప్రకారం 40 రోజులు చనిపోతే దుఃఖంలో ఉంటారు. ఆ సమయంలో 4 రోజుల తర్వాత వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి వారి ఏడుపుని ఆనంద బాష్పాలతో నింపడానికి, వారి కన్నీటిని తుడిచివేయటానికి వచ్చాడు. వచ్చిన తర్వాత వారి విశ్వాసంలో ఉన్న లోపాన్ని సరిదిద్దాడు, వారి నిరీక్షణలో ఉన్న లోపాన్ని సరిదిద్దాడు. కాబట్టి ఆ సమాధి దగ్గరికి వారికి ఎక్కడా కూడా ఈయన చనిపోయిన లాజరు, కుళ్ళిపోయిన లాజరు, పంపకొడుతున్న లాజరు తిరిగి లేవటం అసంభవం అని మానవరీతిగా అనుకున్నారు. కానీ యేసుప్రభువులో ఉన్న దివ్యశక్తి, పునరుద్ధాన బలం ఆయన ఎరగలేదు. ఆయనలో ఉన్న జీవం ఎరగిన వారిగా ఉన్నారు. అదే పైకి భక్తి కలిగే వారిగా ఉండటం, దాని శక్తిని ఆశ్రయించకపోవటం అంటే ఇదే ఇలాంటివి. కాబట్టి చివరికి నడవండి, చూపించండి అని తీసుకెళ్ళినప్పుడు నమ్మితే మీరు దేవుని మహిమ చూస్తారు, దేవుని క్రియ చూస్తారు అని తీసుకువెళ్ళినప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు లే అంటే లేచి వచ్చారు. జీవం వచ్చింది, చచ్చిపోయింది, బతికింది శరీరం. ప్రేత వస్త్రాలు అంటే సావు వస్త్రాలు, మృత వస్త్రాలు మాత్రం ఉన్నాయి, వాటిని విప్పామన్నాడు. అలాగా మనల్ని కూడా మృత వస్త్రాల నుంచి విడిపించాడు, పాపపు వస్త్రాల నుంచి విడిపించాడు. తన నీతి వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని కప్పాడు కనుక యేసుకు. అలాగా వెళ్ళి ఆ కుటుంబానికి ఎంత ఆదరణ వచ్చింది. ఆ 4 రోజులు ఊరికే ఏడ్చారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ సంతోషం ఎంత అంత కాదు.
యోహాను సువార్త 12వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో ఈ సంఘటన జరిగింది. 12వ అధ్యాయంలో యేసు ప్రభువుకి విందు చేశారు కనుక అప్పుడు సరిచేసి క్రమమైన రీతిలో మనం ఆదివారం దేవుని ఎలా సేవిస్తున్నామో అదే పద్ధతిలో వారు దేవుని సేవించారు. బోధకుడు బోధ విన్నారు, సహవాసం కలిగి ఉన్నారు, బోధకుడితో యేసు ప్రభుతో ఉపచారం చేశారు, ఆరాధన చేశారు, అలాగే భోజనం చేశారు. తర్వాత భోజనానికని పిలిచారు, తర్వాత భోజనం, ముందు ఆరాధన. సో ఈ విధంగా మనం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకుని ఆ విధంగా ఉండాలి. ఒకరు సుఖ దుఃఖాలు ఎందుకరు పాల్పడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులై ఉండాలి. ఈ గుణాలు ఉండాలి. లేకపోతే మనం సహవాసం అని చెప్పలేం, భార్యాభర్తలను చెప్పలేం, సంఘం అని చెప్పలేం. ఇవన్నీ లేకపోతే అక్కడ గొడవలే ఉంటాయి అన్నమాట. కనుక కొన్నిసార్లు ఎంతో నష్టం జరుగుతూ ఉంటుంది, ఏళ్ళ తరబడి జరుగుతూ ఉంటుంది. చేసేవారు తప్పులు చేసుకుంటూ పోతూనే ఉంటారు. ఇటువంటి వాక్యానికి అనుగుణ్యం కారు వాళ్ళు, ఎలా కారు. సో అలాంటప్పుడు దేవుడే తీర్పు తీరుస్తాడు. మనం ప్రార్థన చేసి దేవుని కాపు చెప్పాలి. యేసు ప్రభు కూడా ఆ విధంగానే చేస్తూ వచ్చాడు. తర్వాత సహోదర ప్రేమ కలిగిన వారుగా ఉండాలి, కరుణా చిత్తులుగా ఉండాలి, తర్వాత వినయ మనస్కులై ఉండాలి. 9వ వచనం, ఆ ఆశీర్వాదం వారసులవుటకు మీరు పిలువబడుతారు కనుక కీడుకు ప్రతి కీడునైనను దోషులకు ప్రతి దోషునైనా చేయక దీనించుడి. మనందరం కూడా ఆశీర్వాదానికి పిలువబడ్డాం కనుక, అది పరలోక సంబంధమైన ఆశీర్వాదానికి పిలువబడ్డాం కనుక అబ్రహాము కూడా పిలువబడి ఆశీర్వదింపబడ్డాడు. కనుక నేను ముట్టువాడు, నా కనుగుడ్డని ముట్టువాడు అని కూడా జకర్యా గ్రంథంలో చెప్తాడు. అలాగే ఆశీర్వదింపబడిన వారిని, ముట్టే వారిని దేవుడు చూసుకుంటాడు. అందుకనే కనుక మన ద్వారా వాడికి ఆశీర్వాదం రావాలి. అయితే వారు కీడు చేస్తున్నారు, కీడు చేసేవారు ఆశీర్వాదాన్ని కోల్పోతారు. ఆశీర్వాదం పొందుతున్న మనం కీడు చేసేవారికి కూడా కీడు చేయకూడదని ఇక్కడ చెప్తుంది. సో ఇటువంటి స్టాండర్డ్లోకి వచ్చినప్పుడు వీళ్ళు ఆత్మీయులని చెప్పగలం. నోటి మాటలతో ప్రేమలు ఒలికించి ఏదేదో చెప్తే నమ్మలేము, ఎవరిని నమ్మకూడదు. అది కాబట్టి నోటితో పొగుడుతారంట, మసాలతో వెక్కిరిస్తారంట, అట్లా ఉంటుంది. కాబట్టి మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడేమనకైనను దూషణకు ప్రతి దూషణ, దూషించినప్పుడు కూడా ప్రతి దూషణ చేయకుండా దేవుడు దీవించారు. నేను దీవించిన కాక దేవుడు దీవించిన కాక. అయితే కొన్నిసార్లు మేము ఏం చేస్తామంటే సంఘంలో హెచ్చరిస్తూ ఉంటాం. ఎందుకంటే శరీరానుసారంగా ప్రవర్తించే వారికి, ఈ స్టాండర్డ్స్ లేకుండా అసమాధానంగా ఉంటున్న వారికి, ఇతరులకి దుఃఖాన్ని కలుగజేస్తున్న వారికి, మరి ఆత్మీయ జీవితానికి ఆటంకకరంగా ఉంటున్న వారిని హెచ్చరిస్తూ ఉంటాం. అది కూడా ఉందన్నమాట. కాబట్టి అలాగే ఒకరినొకరు బుద్ధి చెప్పుకోమని కూడా ఉందన్నమాట. బుద్ధి చెప్పుకోవాలి, అందుకని నాశనం అయిపోవాలి, లేకపోతే చెడిపోవాలి, ఏదో దాన్ని కట్టుకోకూడదు. ఎందుకంటే ఒక ఆత్మరక్షణ పొందడం చాలా ముఖ్యం. అందులోకి ఈ రోజుల్లో చాలా కష్టము. ఒకవేళ ఎవరైనా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పటికీ వారు సరైన పునాది మీద ఉన్నట్లు నేటి పరిచర్య ద్వారా, సంఘ పరిచర్యల ద్వారా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే కొంతమందికి పేతురు ఏమంటాడంటే, వారు నీతి మార్గాన్ని సరిగా అనుసరించకపోతే ఆ మార్గంలోకి వాడు రాకుండా ఉంటేనే మంచిది, ఆ మార్గాన్ని తెలుసుకోకుండా ఉంటేనే మంచిది. ఒక్క తన వాంతికి తిరిగినట్టు, పంది బొరుగులోకి తిరిగి వెళ్ళిపోయినట్టు వారి జీవితాలు ఉంటాయి. సో ఇది బురద అంటే ఏదేదో కాదు, కానీ కేవలం ఇటువంటి నైతిక విలువలు లేకపోతే, కుటుంబాన్ని సమాధానంగా విశ్వాసమైన వారు కాపాడుకోకపోతే ఇదంతా కూడా దుర్నీతి మార్గంలోకి వెళ్ళిపోయినట్టు. అందుకే ఇక్కడ కీర్తనలో కూడా ఉంటుంది 34:12 ఆ ప్రకారం ఇక్కడ రాసి ఉందన్నమాట. 10వ వచనంలో, జీవమును ప్రేమించి మంచి దీనములు చూడగోరు వాడు
చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకుంటాడు. మంచి దినాన్ని చూడాలి అంటే చెడ్డవారికి దుర్దినాలు ఉంటాయి ముందు, శాశ్వత కాలంలో కానీ ముందు కానీ. ఈరోజు బాగానే ఉంటుంది కానీ ఏదో ఒక రోజుని తీర్పు మొదలు పెట్టాడు. మంచి వారికి ఏంటంటే మంచి వారికి ప్రస్తుతానికి దుర్దినాలుగా ఉన్నప్పటికీ కూడా వారి వారి ఆపదలన్నిటి నుంచి, వారి శ్రమలన్నిటి నుంచి, దుఃఖం అంతటి నుంచి విడిపించి వారిని శాశ్వతంగా సిద్ధపరుస్తూ ఉంటారు. కాబట్టి ఈ మర్మాలన్నీ మనం తెలుసుకుని దానికి లోబడి ఉండాలి అంటే అర్థం ఏంటంటే, మంచి దినాలు చూడాలంటే చెడ్డదాన్ని పలకొద్దు, నాలుకతో కపటపు మాటలు చెప్పొద్దు, తన పెదవుల్ని కాచుకోవాలి. కానీ నేను అబ్జర్వ్ చేస్తున్న అనేక మందిని మనలో ఆ విలువలు మీలో ఉన్నాయి, కాపాడుతున్నా కొనసాగండి. మిగిలిన వారందరి కొరకు కూడా ప్రార్థించండి. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధంగా ఉన్నది. ప్రభు కన్నులు ఎందుకంటే వారి నీతిమంతులను బలపరచడానికి, నీతిమంతులను ఆదరించడానికి, నీతిమంతుల్ని కాపాడటానికి ఎప్పుడు కూడా ఆయన చూస్తూ ఉంటాడు. నీతిమంతులు అయితే దుష్టులు కూడా చేసే క్రియలు కూడా తాను చూస్తూ ఉంటాడు. ఒకవేళ నీతిమంతులకు విరోధంగా వారు చేసినప్పుడు చూస్తాడు. అయితే ఇక్కడ ఏంటంటే నీతిమంతులు ప్రార్థన కూడా చేయాలి. ఇక్కడ ఏంటంటే ఆయన చెవులు వారి ప్రార్థనలు, నీతిమంతులు హింసింపబడుతున్నప్పుడు వారు ప్రార్థన చేయాలి. మనం గతంలో చూసుకున్నాం, హేబేలు నీతిమంతుడు, అనీతిమంతుడు లేక తన సహోదర ప్రేమ లేకుండా చంపేశాడు. చంపేసిన కారణం చేత ఆ స్థలంలో చేతిని దేవుడు అయితే ఆ చేతి అప్పుడు ప్రార్థన ఆరంభమైంది. ఎందుకు ఆరంభమైందంటే నీతిమంతుల్ని శరీరానుసారులు దుఃఖపెడతారు, హింసిస్తారు. మరి వాడు శాపగ్రస్తులు కాబట్టి ఆశీర్వదింపబడిన వారిని శపిస్తూ ఉంటారు, చంపడానికి కూడా రెడీగా. మొట్టమొదటి నుంచి కూడా ఈ ఈర్ష్యతోనే మొదటి మర్డర్ జరిగింది. కాబట్టి అందుకనే ప్రార్థన. నీతిమంతులు వారు మౌనంగా ఉండమని చెప్పట్లేదు, దేవుడికి కూడా వారి ప్రార్థనలు వైపు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూసుకుంటాడని దేవుడి సమయానికి అప్పగించి ధైర్యంగా ఉండాలి. ఏది కూడా అన్నీ మన మేలు కొరకే, కానీ ఏది కూడా కీడు అనేది జరగదు. ఒక పక్కన ఏంటంటే దుఃఖపడుతున్నారు, శ్రమ పడుతున్నవారు, యథార్థతను కాపాడుతున్నవారు, కపట పెదవులు లేనివారు, వీరందరి పక్షంగా తప్పకుండా ఆయన చూసి విడిపిస్తారు. దుష్టులకి అవమానం వస్తుంది, నీతిమంతులు అప్పటికీ కూడా దాన్ని దేవుడు తప్పకుండా దీవిస్తాడు. కాబట్టి ఆ విధంగా మనం వీటిని జాగ్రత్తగా ఉండాలి. మనం నిత్య జీవాన్ని ప్రేమించాలి. ఈ జీవితంలో పొరపాట్లు జరగకున్నట్లు తాత్కాలిక జీవితంలో జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. మనం దుష్టులం అయితే దేవుడు మనకి విముఖుడిగా ఉంటాడు, లేకపోతే మనం శిక్షావిధిలోకి వస్తాం. అలా రాకున్నట్లు మన నీతి క్రియలు మనం కొనసాగించాలి. ప్రభు కన్నులు మన వైపు, మన ప్రార్థన వైపు, తన చెవులు ఉండేటట్టుగా ఇప్పుడు మనం నీతిని అనుసరించాలి. ప్రతి పరిస్థితిని కూడా ప్రభుగా చెప్పాలి, కానీ మనం తీర్పు తెచ్చకూడదు, మనం దూషించడానికి కూడా వీలు. అలాగే మనం ప్రభు సన్నిధిలో కొనసాగుతాం. ప్రార్థనలకు వెళ్దాం.